ఆది అపోస్తులు భూమిని తాకి తీసుకున్నాం. ఏంటి అంటే అపోస్తుల బోధ ఎక్కడ ఉండాలి? స్త్రీ తల మీద ఉండాలి. అంటే అపోస్తుల బోధ తప్ప ఏ బోధ దగ్గర పెడితే ఆ బోధ దగ్గర వెళ్ళకూడదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి వెంటనే వేసాడు మంచిగా ఉపదేశం ఉందా? సరస్వతి నేర్చుడా, సొంతలు నేర్పిస్తున్నాడా, దేవుని రాజ్యానికి తగిన మాటలు చెప్తున్నాడా, లోకరీత్యాన్ని మాటలు చెప్తున్నాడు. వెంటి కూర్చొని ఆత్మీయ జీవితాన్ని ఆత్మను నష్టపరుచుకోవద్దు. ఉన్నతమైన రాజ్యాన్ని తీసుకెళ్ళి మాటలు, నువ్వు అక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాలని చెబుతున్న మాటలు, పై చెప్పే మాటలు ఇవి ఇదంతా ఈ మాట విన్నవాడు. ఇక ఏ మాట దగ్గరికి కూర్చున్నాను, ఈ మాటలు సరిపోల్చుకుంటే అవన్నీ చేయకపోతే నిలవలేము, ఉండలేము, కూర్చోలేము, వెళ్ళలేము. లోపే కూర్చోదు. ఎందుకంటే ఇది లోతుగా తీసుకెళ్తాను. అంటే పేతురు నీతో ఎదురు తీసుకెళ్ళాలి, లోతుకి తీసుకెళ్ళడం. 10 చేపలు ఉంటాయి అక్కడ పడతాయి. లోతుకి వెళ్ళు, లోతు మాట చెప్పు, పైపై మాట చెప్పదు. పైపై మాట చెప్తే పైపై అప్పు చెప్పు. ఉంటది లోకంలో బ్రతికారు జీవితం సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని కాపాడుకునే జీవితం వాళ్ళకు ఉండదు. ఆది అపోస్తులంట సమయన బాట వేసిన, జైల్లో వేసిన, చెరసాలు వేసిన, ఎన్ని రకాల కొట్టినా తిట్టినా సరే ప్రభు సేవ, ప్రభు రాజ్యం కొరకు వాక్యం చెప్పాడు. మామూలు విషయం చెప్పాలి, మామూలుగా ప్రోత్సహించలేదు వాళ్ళు. పరలోక రాజ్యం సిద్ధపడడం చెప్తే సంపూర్ణమైన వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎవరైతే వాక్యాన్ని ధ్యానించి చెప్తారో, లోతైన విషయాల్ని, మర్మాల్ని, దైవికమైన సత్యాల్ని, దేవుని రాజ్యం తెచ్చిన అనుభవాలు చెప్తారో వాళ్ళ మాటలే భర్త వాళ్ళ మాటలు విన్నే. బోధ వేరు, అపోస్తుల సత్యాన్ని వేరు, అపోస్తుల క్రమం వేరు, అపోస్తుల సువార్త వేరు, అపోస్తుల మహిమ వేరు, అపోస్తుల నడిపింపు వేరు, అపోస్తుల జీవితమే ప్రత్యేకమైన జీవితం. అది పరిశుద్ధమైన జీవితం, పరలోక రాజ్యానికి సిద్ధపడిన జీవితము. వాళ్ళు దేవుని ప్రతినిధులుగా వాళ్ళ మనసు ఎక్కువ. ఏ మనసు మనసులా ఉండదు, వాళ్ళ ప్రత్యేకమైన మనసు. మేము దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచే మనసే ఉంటుంది.